హలో అండి, ఎలా ఉన్నారు? ఈ బ్లౌజ్కి చూడండి, నెక్కి ఎలా పైపింగ్ వేయాలనేది చూపించాను. అలాగే దీనికి నడుంకు కూడా మనం పైపింగ్ పట్టీ వేసిన తర్వాత కాటన్ క్లాత్ ఎలా వేయాలనేది చాలామందికి రాదు. చూడండి, ఫస్ట్ అయితే నేను ఈ క్లాత్లోని కొంచెం మిగిలింది లైనింగ్, దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాను. నడుంకి పట్టీ వేస్తాం కదా కింద, దానికి కొంచెం తీసుకున్నాను అన్నమాట క్లాత్. చూడండి, అన్నీ కలిపి జాయింట్ చేసుకున్నాను. ఈ క్లాత్ని అయితే జాయింట్ వేసి పక్కన పెట్టేసుకుంటాను. కొంచెం ఎక్కువే తీసుకోవాలి, ఎందుకంటే తక్కువ అయితే మళ్ళీ మధ్యలో జాయింట్ వేయాల్సి వస్తుంది కదా, అందుకని కొంచెం ఎక్కువ తీసుకున్నాను అనమాట. ఈ ప్లేస్లో కింద 2 డాట్లు వేస్తాం కదా బ్యాక్ సైడ్, అక్కడ అనమాట ఇది. ఈ పైపింగ్ క్లాత్ తీసుకొని ఫస్ట్ అయితే ఈ సన్న పైపింగ్ మీద అయితే కుట్టు రాకూడదండి. చూడండి, ఇలా నెమ్మదిగా కుట్టేసుకోవాలి నడుము దగ్గర. చూసారా, గోల్డ్ అయితే కుట్టేశాను. పైన ఈ కాటన్ క్లాత్ వేస్తున్నాను. దీన్ని కూడా దాని మీద పెట్టి పైపింగ్ మీదకి రాకుండా నెమ్మదిగా కుట్టుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది, కుట్టేసిన తర్వాత దాన్ని కట్ చేసుకుంటున్నాను. చూసారా, దీన్ని ఫోల్డ్ చేసి హెమ్మింగ్ పట్టీలాగా ఉంచాలన్నమాట. చూడండి, ఇంత ఫోల్డ్ చేయాలి. ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తే హెమ్మింగ్ చేసుకోవచ్చు. దీని మీద మళ్ళీ ఒక కుట్టు వేయాలి. చూసారా, ఇప్పుడు దీన్ని లోపలికి మడత పెట్టి హెమ్మింగ్ చేసుకుంటే చూడండి, ఇలా నీట్గా ఈ పైపింగ్ అనేది గోల్డ్ కలర్, చూడండి గోల్డ్ కలర్ చక్కగా కనిపిస్తుంది కింద నడుము.